దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ మంచి సమయాన్ని దయచేసిన దేవాది దేవునికి కూడా ఎన్నో లెక్కలేనని నా స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాంశము, దేవుడు తన పిల్లల జీవితంలో శ్రమలను ఎందుకు అనుమతిస్తున్నాడు, దేవుని పిల్లలకు కలిగే శ్రమల వల్ల వారి జీవితంలో కలిగే లాభాలేంటి, ఈ విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యానికి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన కూడా చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, మాట్లాడే ప్రభువా, మాతో మాట్లాడండి నాయన. ఈ వాక్యాన్ని మీడియా ద్వారా ఎంతమంది ఆలకిస్తున్నారో వారందరినీ దర్శించండి ప్రభువా. వినే చెవి, గ్రహించే హృదయం ఇప్పుడే దయచేయండి. వారిని మీ స్వాధీనపరుచుకునమని, దీవించుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మొదటి భాగంలో దేవుని పిల్లలకు కలిగే శ్రమల వలన కలిగే లాభాలు చాలా విషయాలు మనం చూసాం. ఈ రెండవ భాగంలో, ఈ యొక్క భాగంలో మరికొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. ఆదికాండం 37వ అధ్యాయం 23వ వచనం కానీ మనం చూసినట్లయితే, యోసేపు జీవితం చాలా అద్భుతకరంగా, చాలా ఆత్మ సంబంధమైన గొప్ప గొప్ప విషయాలను మనకు తెలియజేస్తుంది. యోసేపుకు దేవుడు ఒక ప్రత్యేకమైన దర్శనాన్ని ఇచ్చాడు. యోసేపును దేవుడు ఆయన ఇచ్చిన దర్శనం నెరవేర్చడానికే నడిపించడం ప్రారంభించాడు. ఆయన ప్రణాళికను స్టార్ట్ చేశాడు. యోసేపు జీవితంలో దేవుని ప్రణాళిక ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మనం చూసినట్లయితే ఎక్కడా కూడా సంతోషం లేదు. అన్ని చోట్ల శ్రమలే, అన్ని చోట్ల శోధనలే, అన్ని చోట్ల నిందలే. దీని బిడ్డలారా, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. యోసేపు ఎంత భక్తిగా ఉన్నాడు, యోసేపు ఎంత నీతిమంతుడిగా ఉన్నాడు, యోసేపు ఎంత మంచివాడిగా ఉన్నాడు, యోసేపు ఎంత చక్కటి విశ్వాసము, ప్రార్థన, విధేయత కలిగి ఉన్నాడు. అటువంటి యోసేపు జీవితంలో చిన్న వయసు నుంచి కూడా చాలా భయంకరమైన శ్రమలు ఎదుర్కోవడం మనం చూస్తున్నాం. ఎందుకు దేవుడు యోసేపు జీవితంలో అటువంటి పరిస్థితులను అనుమతించాడు అంటే, దేవుని దర్శనం నెరవేరాలి అంటే, దేవుని యొక్క ప్రణాళిక నెరవేరాలి అంటే తప్పనిసరిగా శ్రమను దేవుడు వాడుకుంటూ ఉంటాడు. శ్రమను దేవుడు వాడుకుంటూ ఉంటాడు. శ్రమ లేకపోతే దేవుని చిత్తం నెరవేరదు. శ్రమ లేకపోతే దేవుని ప్రణాళిక అనేది నెరవేరదు ఒక మనిషి జీవితంలో. తప్పనిసరిగా శ్రమ అనేది ఒక పార్ట్. దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చే దేవుడు. నరుని హృదయంలో ఆలోచనలు అనేకంగా పుడుతూ ఉంటాయి, కానీ ఆయన చిత్తమే మనకు మంచిది. ఆయన నిర్ణయమే ఫైనల్. దేని బిడ్డలారా, శ్రమలు యోసేపును ఏం చేసినాయి అంటే దేవుని చిత్తం నెరవేరడానికి సహకరించినాయి. దేవుని చిత్తం నెరవేరుతున్నప్పుడు, దేవుని ప్రణాళికలో ఒక మనిషి ఉంటున్నప్పుడు తప్పనిసరిగా ఈ శ్రమ అనేది టచ్ చేస్తూ ఉంటుంది. ఇది మర్చిపోకూడదు మనం. శ్రమ వచ్చినంత మాత్రాన నేను దేవుని చిత్తంలో లేనా ఏంటి అనుకోక్కర్లేదు. దేవుని చిత్తంలోనే శ్రమ ఒక పార్ట్ అనేది విషయాన్ని మనం తెలుసుకోవాలి. నిందలు దేవుని చిత్తంలో ఒక పార్టు. దేని బిడ్డలారా, తను ప్రేమించిన తన అన్నలే ద్వేషించడం అనేది దేవుని చిత్తంలో ఒక పార్టు. దేవుని సంపూర్ణమైన ప్రణాళిక, ఆయన చిత్తము ఒక మనిషి జీవితంలో నెరవేరాలి అంటే తప్పనిసరిగా ఇవి మనలను టచ్ చేస్తాయి. శ్రమలు మనలను టచ్ చేస్తాయి, నిందలు మనలను టచ్ చేస్తాయి, మర్చిపోకూడదు. అయితే ఈ శ్రమలన్నిటిలో దేవుడు యోసేపుని ఏం చేశాడు అంటే భద్రపరిచాడు. దేవుడు ఆయన చిత్తం, ఆయన ప్రణాళిక నెరవేరడానికి ఏ సమయంలో యోసేపు ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాడు. ఎక్కడ భద్రతో, ఎక్కడ క్షేమమో, ఎక్కడ తనకు పోషణ, ఎక్కడ తనకు దేవుని చిత్తం నెరవేరడానికి ఎక్కడ ఉంటే అనుకూలమో దేవుడు ప్రతీదీ ఆయన చిత్త ప్రకారం జరిగించినట్లు మనం చూస్తున్నాం. వారు కీడు చేయాలని చూశారంట, కానీ దేవుడు దానిని మేలుకు మార్చాడు. మనుషుల కీడు, మనుషుల నిందలు, మనుషులు నీకు విరోధంగా చేస్తున్న ప్రతీదీ దేవుడు తన చిత్తం నెరవేరడానికి వాడుకుంటాడు.
తన సంకల్పాన్ని నీ పట్ల నెరవేర్చడానికి వాటన్నిటిని వాడుకుంటాడనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆ శ్రమలలో కూడా యోసేపును దేవుడు భద్రపరిచాడు. దేని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5-9 వరకు మనం చూసినట్లయితే శ్రమలు మనలను దేవుని కుమారులుగా చేస్తూ ఉంటాయి. మనం దేవుని కుమారులుగా అవ్వడానికి సహకరిస్తూ ఉంటాయి. దేని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు కానీ 1వ అధ్యాయం 10వ వచనం కానీ మనం చూసినట్లయితే దేవుని యందే కానీ మన యందు మనము నమ్మిక ఉంచకుండునట్లు కేవలం దేవుని యందే సంపూర్ణమైన విశ్వాసం ఉంచేలాగా చేస్తాయి శ్రమలు. చాలాసార్లు మనం దేవుని యందు నమ్మిక ఉంచుతున్నాం, మంచిదే. కానీ మనకు తెలియకుండానే కొంచెం నమ్మిక మన మీద మనకు నమ్మకం ఉంటూ ఉంటుంది. మన యందు మనకు నమ్మిక. చాలా మనుషులకు నమ్మిక దేని మీద అంటే, మా రెక్కలే మాకు ఆధారం అండి, రెక్కల మీద మనం ఇది చేయగలం. చాలామంది అంటూ ఉంటారు కదా, రెక్కల మీదే ఈ అప్పులు తీర్చాలండి, రెక్కల మీదే నేను ఈ పెళ్ళిళ్ళు జరిగించాలండి, నా రెక్కలే అని. అంటే వారి యొక్క విశ్వాసం వారి రెక్కల మీద, రెక్కలను బలపరిచే దేవుని మీద లేదు. ఆ రెక్కలకు కావాల్సిన ఆరోగ్యము, ఆయుష్, శక్తి, బలమిచ్చే దేవుని మీద లేదు. దేని బిడ్డలారా, రెక్కలను నమ్ముకుంటూ ఉంటాం. మన చేతి వృత్తిని, చేతులు నమ్ముకుంటూ ఉంటాం. దేని బిడ్డలారా, మనం మన యొక్క ప్రొఫెషన్ నమ్ముతూ ఉంటాం. మన మీద నేను ఇది చేయగలను, నేను ఇది నా వల్ల అవుతుంది అని మన మీద మనకే, దేవుని కంటే మన మీద మనకే నమ్మకం. ఇది చాలా ప్రమాదం. చాలామంది అంటూ ఉంటారు కదా, నిన్ను నువ్వు నమ్ముకో ముందు అంటూ ఉంటారు. నిన్ను నువ్వు నమ్మితే బైబిల్ చెప్తుంది, తన మనస్సును నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు అని బైబిల్ చెప్తుంది. హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది. హృదయం మోసకరమైంది, చాలా జాగ్రత్త. నీ హృదయాన్ని నువ్వు నమ్ముకో, నీ మనస్సును నమ్ముకొని చెప్తే నమ్మద్దు. మనస్సు నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు. ఒక మనిషి ఎదుట మార్గము సరైనదిగా కనబడద్దంట, కానీ అది తుదకు మరణానికి దారితీస్తూ ఉంటుంది. మనుషులు వారి స్వైచిత్తాన్ని చేసి వారిని వారు నమ్ముకొని ఫెయిల్ అయిపోతున్న వాళ్ళు ఈ కోకొల్లలు. ఎప్పుడూ కూడా దేవుని యందు నీ పూర్ణ విశ్వాసం ఉంచాలి. నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ హృదయంతో దేవుని మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంచడం ప్రారంభిస్తావో, దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, తనను నమ్మిన వారంటే చాలా ఇష్టం దేవునికి. దేని బిడ్డలారా, తను నమ్మిన వారిని ఎరిగిన దేవుడు, తన యందు విశ్వాసం ఉంచిన వారిని విడిచిపెట్టని దేవుడు. చంటి బిడ్డకు తల్లి మీద, తండ్రి మీద విశ్వాసం, నమ్మకం అంతే. వారికి ఏమీ తెలియదు. వారు నడుస్తూ వెళుతున్నప్పుడు ఎటు ప్రమాదం వస్తుందో వారికి తెలియదు. కానీ వాళ్ళ అమ్మ చూస్తుంది, వాళ్ళ అమ్మ రక్షిస్తుంది, వాళ్ళ నాన్న రక్షిస్తాడు. చంటి బిడ్డలకు చూడండి, నడవగలిగే పిల్లలకు, చిన్న పిల్లలకు వారి తల్లి తండ్రి మీద వారికి ఉన్న నమ్మకం. తల్లి తండ్రి కూడా ఆ బిడ్డలను ఆ విధంగానే సంరక్షిస్తూ ఉంటారు. కంటికి రెప్పలాగా వారు కాపాడుతూ ఉంటారు. దేని బిడ్డలారా, పరలోకపు తండ్రి ఆయన పిల్లలమైన మనము కూడా చంటి బిడ్డల వలె మనం కూడా ప్రభు మీద అటువంటి నమ్మిక, విశ్వాసం ఉంచాలి. మనం చెడ్డవారమై ఉండి మన పిల్లలను ఏ విధంగా రక్షిస్తున్నామో, కాపాడుతున్నామో కంటికి పాపలాగా, అంతకంటే బాధ్యత కలిగిన దేవుడు, గొప్ప దేవుడు, శక్తిమంతుడు, మహాజ్ఞాని అయిన దేవుడు తన బిడ్డలను కూడా అలాగే కాచి కాపాడుతాడు. దేని బిడ్డలారా, నీ పూర్ణ హృదయంతో దేవుని యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతున్నావో దేవుడు విడిచిపెట్టాడు. నిన్ను శ్రమలకు విడిచిపెట్టడు. శ్రమలో నీకు తోడుగా ఉంటాడు. శ్రమలోంచి నేను విడిపిస్తాడు. శ్రమ ద్వారా ఆయన నామం మహిమపరచబడిలాగా కార్యం చేస్తాడు. శ్రమ ద్వారా దేవుని శక్తిని, మహిమను, ఆయన ప్రేమను, ఆయన సన్నిధిని నువ్వు తెలుసుకునేలాగా, అనుభవించేలాగా చేస్తాడు. శ్రమ ద్వారా శత్రువుని సిగ్గుపడేలాగా చేస్తాడు దేవుడు. శ్రమ ద్వారా నీవు ఘనపరచబడతావు. శ్రమ ద్వారా దేవుని కోసం శ్రమలో నమ్మకంగా నిలబడినట్లయితే నీ ద్వారా దేవుడు ఘనపరచబడినప్పుడు దేవుడు నిన్ను తన ద్వారా ఘనపరుస్తాడు. దేని బిడ్డలారా, ఆ యొక్క శిష్యులు కొద్దిమంది ఆ పడవలో ప్రయాణమై వెళుచున్నప్పుడు వారికి ఎదురైన ఆ ప్రకృతి యొక్క ప్రతికూలమైన వాతావరణం, పరిస్థితిలో
వారిని ఏ నిర్ణయానికి తెచ్చినాయి అంటే వారి మీద వారు నమ్మిక ఉంచకుండా దేవుని మీద మాత్రమే నమ్మిక ఉంచేలాగా చేసినాయి. దేవుని మీద మాత్రమే నమ్మిక ఉంచేలాగా చేసే ప్రతి పరిస్థితి మనకు ఆశీర్వాదం. కొన్నిసార్లు డబ్బు మీద మనకు నమ్మికుంటూ ఉంటుంది. డబ్బు ఉంది, పర్లేదు, బాగు చేయించేసుకుంటాం. డబ్బు ఉంది, కొనేసుకుంటాం. డబ్బు ఉంది, తెచ్చుకుంటాం. డబ్బు ఉంది, బ్రతకగలం. డబ్బు ఉంది, ఏం పర్లేదు, జయించేయగలం. డబ్బు ఉంది, ముందుకు సాగిపోవచ్చు అనుకుంటూ ఉంటాం. డబ్బు మీద ఉన్న నమ్మకం అది చాలా ప్రమాదం. డబ్బు అన్నిటినీ చేయలేదు. దేవుడు చేసే కార్యాలను, దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యాలను డబ్బు ఎంత మాత్రమో చేయలేదు. ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టద్దు అంటున్నాడు. ధనవంతులు ధనం మీద నమ్మిక ఉంచొద్దు అంటున్నాడు దేవుడు. ధనము నమ్ముకున్నవాడు చెడిపోతాడని బైబిల్ చెప్తుంది. నా సహోదరుడా, సహోదరి, మన ఆత్మీయ జీవితాల్లో మనం తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటో తెలుసా? మన మీద మనం నమ్మిక ఉంచకుండా దేవుని మీద మాత్రమే నమ్మిక ఉంచేలాగా మన హృదయం స్థిరపడితే మనం చాలా ధన్యులం. రోమపత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు కానీ మనం చూసినట్లయితే, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగొచ్చేనని ఎరిగి శ్రమల యందు కూడా మనం చూడండి, శ్రమ ఓర్పును కలుగజేస్తుంది. మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు. శ్రమలు మన లోపల ఓర్పును కలుగజేస్తున్నాయి. దేని బిడ్డలారా, మన ఓర్పు, మన సహనం చాలదు. చాలాసార్లు ఈరోజున చాలా జీవితాలు మొక్కలైపోవడానికి కారణం ఓర్పు లేకే. చాలామంది ఆత్మహత్యలకు గురవడానికి కారణం ఓర్పు లేకే. భయాలు, తొందరలో, సిగ్గు, అవమానాలు, అనేక రకాల పరిస్థితులను బట్టి వారి జీవితాలను ముగించేసుకుంటున్నారు. తొందరపాటు నిర్ణయాలు చేసి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వారి భవిష్యత్తును వారి చేతులతోనే అంధకారం చేసేసుకుంటున్నారు. ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం, దేని బిడ్డ, దేవుడు నీకు కావలసిన ఓర్పునిచ్చే దేవుడు. నీ లోపల అటువంటి ఓర్పును కలుగ చేయడం కోసమే, అటువంటి ఓర్పు నీలో పుట్టించడం కోసమే కొన్నిసార్లు దేవుడు శ్రమను అనుమతిస్తూ ఉంటాడు. ఓర్పు లేకే చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఓర్పు లేకే వస్తువులను పాడు చేసుకుంటున్నారు. ఓర్పు లేకే కాపురాలను మొక్కలు చేసుకుంటున్నారు. ఓర్పు లేకే బిడ్డల జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు. ఓర్పు లేకే బంధుత్వాలను తెంపేసుకుంటున్నారు. ఓర్పు లేకే దేని బిడ్డలారా, ఓర్పు లేకపోతే నీ ప్రాణానికే ముప్పు. ఓర్పు నీకు అవసరం. ఓర్పు నిన్ను చాలా గొప్ప వ్యక్తిగా నిన్ను సిద్ధపరుస్తూ ఉంటుంది. చాలాసార్లు ఓటములు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ఓటమి వచ్చినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు. ఓడిపోయినంత మాత్రాన అది ముగింపు కాదు. దేని బిడ్డలారా, దేవుడు నీకు మంచి మంచి అవకాశాలు, సమయాలు ఇస్తూ ఉంటాడు. ఆ సమయాలను ఓర్పును ధరించుకుంటే నువ్వు జయించగలుగుతావు, ముందుకు సాగగలుగుతావు. నా సహోదరుడా, సహోదరి, ఓర్పు మనకు అవసరం. అందుకే దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఫలాల్లో ఒక ఫలం ఏంటో తెలుసా? దీర్ఘశాంతము. ఈ దీర్ఘశాంతము అనే ఫలము నీలో ఉన్నప్పుడు ప్రతి పరిస్థితిని కూడా నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావు. ప్రతి ప్రతికూలమైన పరిస్థితులు, ఇష్టం లేని పరిస్థితులను సైతం హ్యాండిల్ చేయగలుగుతావు. ఓర్పు లేకపోతే మనుషులు దూరం అయిపోతారు. ఓర్పు లేకపోతే ఒంటరి అయిపోతావు. మరి ముఖ్యంగా ఓర్పు లేకపోతే అసలు భక్తిలో, ఆత్మీయ జీవితంలో నువ్వు వర్ధిల్లలేవు. ఓర్పు మనకు చాలా అవసరం. దేని బిళ్ళరా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు కానీ 1వ అధ్యాయం 7వ వచనం కూడా మనం చూసినట్లయితే, శ్రమలు మనకు మెప్పును, మహిమను, ఘనతను తీసుకొస్తున్నాయి. మెప్పును, మహిమను, ఘనతను. శ్రమలు అవి వ్యర్థంగా వచ్చి వ్యర్థంగా వెళ్ళిపోవు. దేవుడు అనుమతించే ప్రతి శ్రమ ఒక పర్పస్ ఉంటుంది. దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఒక మేలు కోసమే దేవుడు మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు. ఆయన మన జీవితంలో వ్యర్థంగా శ్రమలు అనుమతించే దేవుడు కాదు. దేవుడు అనుమతించే ప్రతి శ్రమ కూడా
ఏదో ఒక మేలు మన జీవితంలో చేసే వెళుతూ ఉంటుంది. దేని బిడ్డారా, శత్రువులైనా కీడు చేస్తారేమో కానీ దేవుడు అనుమతించే శ్రమలు మాత్రం మేలు చేస్తాయి, మర్చిపోవద్దు. శత్రువులు అనుమతించే శ్రమలు మనను గాయపరుస్తాయి, బాధ పెడతాయి, కన్నీరు విడిచేలాగా చేస్తాయి, ఒంటరి చేస్తాయి, చాలా నష్టము కష్టాలు పాలు చేస్తూ ఉంటాయి మనుషులు తెచ్చిపెట్టే శ్రమలు. కానీ దేవుడు అనుమతించే శ్రమలు మన జీవితంలో మెప్పును, ఘనతను, మహిమను తీసుకొస్తాయి. రోమపత్రిక 8వ అధ్యాయం 28, 29 వచనాలు అలాగే 30 వచనం కూడా చూసినట్లయితే, మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. మేలు కలుగుటకై, ఒక మేలు కలగాలంటే తప్పనిసరిగా దేవుడు మన జీవితంలో కొన్నిసార్లు శ్రమను అనుమతించాలి. మేలు అంటే అన్ని సుఖముతో కాదు జరిగేది. మనకు మేలు కలగడానికి కేవలము క్షేమము, సుఖమే మాత్రమే మన జీవితంలో మేలు చేసినట్లయితే ఆ మేలు ఎంతోసేపు నిలబడదు. దేని బిడ్డలారా, మనకు స్థిరమైన మేలు, శాశ్వతమైన మేలు, ఆత్మ సంబంధమైన మేలు మనకు కలగాలి అంటే తప్పనిసరిగా సమస్తము సమకూడాలి. సమకూడడం అంటే మేలు, కీడు రెండు మన జీవితంలో అవసరం. పగలు రాత్రి ఎంత అవసరమో మనిషికి, పగలు రాత్రి ఎంత అవసరమో, పగలు మనందరికీ అవసరం. అలాగని రాత్రి అక్కర్లేదంటే రాత్రి లేకుండా 24 గంటలు పగలే పెట్టి, 30 రోజులు పగలే పెట్టి, 365 రోజులు సంవత్సరానికి కేవలం పగలే ఉన్నట్లయితే, సూర్యకాంతి మాత్రమే ఉన్నట్లయితే, చీకటి అనేది లేకపోతే మనుషులు నెలలు కూడా బతకలేరు. ఎందుకంటే పగలంతా కష్టపడిన మనిషికి అలసట తీర్చి మళ్ళీ ఉదయానికి సిద్ధపరిచేది రాత్రి. దేని బిడ్డలారా, ఆ రాత్రి టైంలో మనం ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటూ ఉంటామో మన శరీరంలో ఉన్న అలసట అంతా పోయి మళ్ళీ క్రొత్త బలముతో, క్రొత్త శక్తితో మనం ఉదయం పనులకు సిద్ధపడుతూ ఉంటాం. ఇది అంతే. మన ముందున్న ప్రయాణానికి కొన్నిసార్లు కావలసిన శక్తిని ఈ శ్రమలు మనకు దయచేస్తూ ఉంటాయి. మన ముందున్న ప్రయాణం చాలా శక్తివంతమైన ప్రయాణం. ఇది ఆత్మీయ ప్రయాణం, ఇది ఇరుకు మార్గములో ప్రయాణం. దేని బిడ్డలారా, ఇది లోకములో ప్రభు కోసం మనం జీవించే ప్రయాణం. ఇది లోకములో ఉన్నాం కానీ లోకస్తులం కాదు. మన గురి వేరు, మన యొక్క పౌరస్థితి వేరు. మనం ఎక్కడ పౌరులం కాదు. ప్రతి మానవుడు కూడా ఈ భూమి మీద యాత్రికుడు, పరదేశి. ఈ లోకానికి వచ్చినప్పుడు మనం ఏమీ తీసుకొని రాలేదు. ఈ లోకం విడిచిపెట్టినప్పుడు కూడా ఏమీ కొనిపోం. నా సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో యాత్రికులం, పరదేశులం మర్చిపోవద్దు. మన నిత్య నివాసం అనేది పరలోకం. మన పరలోకపు తండ్రి దేని బిడ్డలారా, ఆయన మన కోసం ఒక మహిమ కలిగిన స్థలాన్ని దేవుడు మన కోసం సిద్ధపరుస్తున్నాడు. ఈ లోకంలో 70, అధిక బలం ఉంటే ఒక 80. దేని బిడ్డలారా, ఒకవేళ ఇంకా దేవుడు నీకు కృపనిస్తే 90 బ్రతుకుతావో, 100 బ్రతుకుతావో. కానీ మొత్తం మీద ఏదో ఒక అడుగు వెనక ముందు ఈ లోకం మాత్రం మనం విడిచిపెట్టేయాలి. ఈ లోకంలో పర్మనెంట్ కాదు మనం. కనుక మనకు మహిమను తెచ్చిపెట్టేది, ఆ మహిమ రాజ్యాన్ని మనకు గ్యారంటీ ఇచ్చేది ఎవరంటే శ్రమ. దేవుని కోసం నువ్వు జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో శ్రమ ఎదురైందంటే నీ నిత్యత్వాన్ని నువ్వు రిజర్వ్ చేసుకున్నావని అర్థం. ఎందుకంటే ఈ లోకం దేవుని పిల్లలను ఏమాత్రం కూడా సహించలేదు. అది దేవునినే ఎరుగలేదు కనుక ఈ లోకం దేవుని పిల్లలను కూడా ఎరుగదు. దేవుని కుమారుడైన ప్రభుని యేసుక్రీస్తు వారినే శ్రమల పాలు చేసింది కనుక దేవుని పిల్లలను కూడా తెలియక వారిని ఏం చేస్తుందంటే శ్రమలకు గురి చేస్తూ ఉంటుంది. మన శరీరం బలహీనమైన ఘటం, మట్టి ఘటం. కొన్నిసార్లు శరీరం ద్వారా ఏదో ఒక శ్రమ, ఏదో ఒక బలహీనత వెంటాడుతూ ఉంటుంది. లోకంలో ఉన్న మనుషులు, మన దగ్గర వారో దూరం వారో, తెలిసిన వారో తెలియని వారో, ఏదో ఒక మనిషి ద్వారా మనకు శ్రమ ఎదురవుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఆర్థికంగా, ఫైనాన్షియల్గా
శ్రమలు ఎదురవుతూ ఉంటాయి, ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కంగారు పడకు, భయపడకు, బెదిరిపోకు, తొందరపడకు. దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఆయన సమయంలో ప్రతీదీ కూడా దేవుడు సెటిల్ చేసుకుంటూ వస్తాడు. ఆయన సమయంలో ప్రతి దానికి జవాబిస్తూ ఉంటాడు. ఆయన ప్రతి విషయంలో నీకు నెమ్మదిస్తాడు, సమాధానం ఇస్తాడు. దేవుని కోసం నువ్వు జీవిస్తున్నప్పుడు సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు ఎదురు చూస్తావో, ఆయన జవాబు కోసం కాచుకుంటావో, దేవుడు నేను సిగ్గుపరచడు. నీ శ్రమలన్నిటి నుండి దేవుడు నేను విడిపిస్తాడు. కీర్తన 23:4 శ్రమలలో ఒక గొప్ప సత్యాన్ని మనం తెలుసుకుంటాం. అదేమిటంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే సత్యం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే ఈ సత్యం మనం సుఖంగా ఉన్నప్పుడు, క్షేమంగా ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు చాలాసార్లు అర్థమవుదు, గ్రహించలేదు మన హృదయం. కానీ మన శక్తికి మించిన శ్రమలు మనం డబ్బు చేత సాల్వ్ చేసుకోలేం, మన జ్ఞానం చేత, శక్తి చేత, మన యుక్తి చేత, మన యొక్క తలాంతుల చేత మనం ఏమాత్రం వాటి నుంచి బయటపడలేం. మన చేయి జారిపోయిన పరిస్థితులు. కానీ అటువంటప్పుడు దేవుడు ఎప్పుడైతే ఆయన కృప చేత, ఆయన కనికరం చేత మనల్ని లేవనెత్తుచున్నప్పుడు, మనకు సహాయం చేస్తున్నప్పుడు, ఆయన దేని బిడ్డలారా మనము పడిన గుంటలో నుంచి, మనము పడిన ఆ యొక్క శ్రమలనే గోతుల నుంచి లేవనెత్తుచున్నప్పుడు ఒకటి గుర్తించగలం, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, దేవుడే నన్ను లేవనెత్తాడు, దేవుడే నన్ను బండ మీద నిలబెట్టాడు. లేకపోతే నా మట్టుకు నేను ఈ శ్రమ నుంచి బయటికి రాలేను. దేవుడే నన్ను లేవనెత్తాడు, ఈ శ్రమ నుంచి దేవుడే నన్ను విడిపించాడు, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నా మొర ఆలకించాడు, దేవుడు నా కన్నీరు చూచాడు అని నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావు. శ్రమ రాకపోతే దేవుడు నీకు తోడుగా ఉన్నాడనే విషయం, శ్రమ రాకపోతే దేవుడు నిన్ను విడిపించగలిగిన శక్తిమంతుడు అనే విషయం నువ్వు గ్రహించలేవు. అందుకే దేవుడు మనకెల్లప్పుడూ తోడు అనే ఆ ఇమ్మానుయేలు అనే ఆ మాటకు అర్థమేంటో ప్రాక్టికల్గా మనం తెలుసుకుంటామని మన జీవితంలో దేవుడు శ్రమలను అనుమతిస్తున్నాడు. కీర్తన 34:17-20 వరకు మనం చూస్తే ఆయన మనకు ఆసన్నముగా ఉన్నాడని, ఆయన మనకు సమీపముగా ఉన్నాడని రుజువు చేస్తాయి శ్రమలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:4-6 వరకు చూస్తే ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనాను ఆదరించుటకు శక్తి గలవారిగా చేస్తాయి. మనం ఈ లోకానికి ఉప్పై ఉన్నాం, మనం ఈ లోకానికి వెలుగై ఉన్నాం. దేని బిడ్డలారా మనము ఇతరులను ఎప్పుడు ఆదరించగలుగుతాం? ఒక 10th క్లాస్ చదివిన ఒక స్టూడెంటు 10th క్లాస్ వరకు మాత్రమే తను టీచ్ చేయగలుగుతుంది. ఒక ఇంటర్మీడియట్ చదివిన ఒక విద్యార్థి ఇంటర్ వరకు మాత్రమే టీచ్ చేయగలుగుతాడు ఇతరులకు. ఒక డిగ్రీ చదివిన వ్యక్తి డిగ్రీ స్టూడెంట్స్ వరకు మాత్రమే టీచ్ చేయగలుగుతాడు. ఎవరు ఏ సబ్జెక్ట్ని నేర్చుకున్నారో ఆ సబ్జెక్ట్ మాత్రమే నేర్పించగలుగుతారు. లెక్కలు నేర్చుకొని సైన్స్ బోధించలేరు, సైన్స్ నేర్చుకొని లెక్కలు బోధించలేరు. దేని బిడ్డలారా మన చుట్టూ ఉన్న ఈ లోకాన్ని, మనుషులను ఆదరించాలి అంటే, నీ చుట్టూ ఉన్న మనుషుల కన్నీరు తొడవాలి అంటే దేవుడు ముందు మనం ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఎప్పుడైతే మన జీవితంలో శ్రమ ఎదురవుతుందో ఆ శ్రమలలో దేవుడు మనల్ని ఆదరిస్తున్నప్పుడు ఇతరులకు మనం ధైర్యంగా చెప్పుకోవాలి, అమ్మా నా శ్రమలో దేవుడు నన్ను లేవనెత్తాడు, నా శ్రమ నుంచి నన్ను విడిపించాడు, నిన్ను విడిపిస్తాడు, నన్ను రక్షించాడు, నిన్ను రక్షిస్తాడు, నా కన్నీరు తుడిచాడు, నీ కన్నీరు తుడుస్తాడు అని ధైర్యంగా చెప్పగలుగుతావు. నేను బిడ్డ నువ్వు 1, 2 లేక 3వ తరగతిలో ఉండి 10th క్లాస్ పాఠాలు టీచ్ చేయమంటే టీచ్ చేయలేవు. ఎట్టి శ్రమలో ఉన్నవారినైనాను ఆదరించగలిగేలాగా నువ్వు ఎప్పుడు సిద్ధపడగలవంటే నీకొచ్చిన శ్రమలలో ప్రభు నిన్ను ఆదరించినప్పుడు మాత్రమే. ప్రభు ఆదరణ ఎప్పుడు దొరుకుతుందంటే శ్రమ రాకుండా అది మనం పొందలేం. అందుకే మన జీవితంలో దేవుడు శ్రమలను అనుమతించి
ఇతరులను ఆదరించి అంత బలవంతులుగా దేవుడు మనల్ని చేస్తున్నాడు. మత్తయి సువార్త 13:21 మార్కు సువార్త 4:19 కూడా మనం చూసినట్లయితే వాక్యానికి మనం ఎంత లోబడి జీవిస్తున్నామో నిరూపిస్తూ ఉంటుంది. మన ఆత్మీయ జీవితం ఏ స్థాయిలో ఉందో, వాక్యానికి మనం హృదయం ఎంతవరకు విధేయత కలిగి ఉందో స్పష్టముగా మనకు కనబడేలాగా చేసేది శ్రమ. వాక్యము నిమిత్తము శ్రమలు ఎదురైనప్పుడు చాలామంది అభ్యంతరపడుతూ ఉంటారు. ప్రభు దగ్గరికి అందరూ జనాలు వరద వలె వస్తూ ఉంటారు, కానీ అందరూ నిలబడలేరు. ఎందుకంటే కొద్దిమందిని సాతాను మళ్ళీ వెనక్కి దొంగిలిస్తూ ఉంటాడు. కొద్దిమంది శ్రమలు అనేటప్పటికీ ప్రభు నమ్ముకున్న శ్రమలు అప్పుడప్పుడు దేవుడు అనుమతిస్తాడా అనగానే అభ్యంతరపడుతూ ఉంటారు. కొద్దిమంది ఫలించకపోవడానికి కారణం ఏంటంటే వస్తారు కానీ ఐక విచారాలు, ధనమోసం, ధనమోహము చావవు, అందుకే వారు ఫలించలేరు. కొద్దిమంది యోగ్యమైన మంచి మనసుతో ప్రభు దగ్గరికి వస్తారు, లోబడతారు, సంతోషంగా దేవుని కోసం జీవిస్తారు, కనుకనే వారు నూరంతలుగా ఫలిస్తూ ఉంటారు. నా సహోదరుడా, మనం ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. మనం ప్రభు కోసం ఫలించాలి. మనం ఫలించకపోతే ఫలింపని ప్రతి తీగే నరకబడి అగ్నిలో వేయబడద్ది. మనం ఫలిస్తేనే ధన్యను. బాప్తిస్మిచ్చే యోహాను ఏమంటాడంటే, ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మనం ఫలించాలి, మంచి కాపు కాయాలి, మంచి ఫలాలు ఫలించాలి. ఫలించినట్టు ఫలించి అది పొల్లువలే ఉంటే, ఇదిగో ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళమును బాగుగా శుద్ధి చేసి, చూడండి, ఆరని అగ్నితో ఆ యొక్క పొల్లును కాల్చివేసి గోధుమలను తన కుట్టులో చేరుస్తాడని బైబిల్ చెప్తుంది. నువ్వు ఫలిస్తేనే నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. పొల్లుగా ఉంటే పైకి మాత్రమే ఒక గింజగా లోకానికి కనబడతావు, కానీ లోపల సరైన సారము లేకపోతే, దేవుడు కోరిన ఆ జీవితం నీలో లేకపోతే ఒక రోజున అగ్నిలో వేయబడతావు. దేని బిడ్డ, నువ్వు నిశ్చయముగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికే, నువ్వు బహుగా ఫలించడం కోసమే దేవుడు కొన్నిసార్లు శ్రమను అనుమతిస్తూ ఉంటాడు. దేని బిడ్డ, నేను మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ ఏకీవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇదిగో లోకంలో ఉన్నాం నాయన. మీరు చెప్పారు నాయన, మిమ్మల్ని బట్టి మేము అభ్యంతరపడకుండా ఉండినట్లు లోకంలో మాకు శ్రమ వస్తుంది, అయినను ధైర్యం తెచ్చుకోమన్నా. మీరు ఎలాగైతే లోకాన్ని జయించారో మేము కూడా లోకాన్ని జయించడానికి కావలసిన శక్తిని దయచేయండి. ఇదిగో నాయన, నీ బిడ్డల జీవితాలు ఎదురవుతున్న శ్రమలు అనేక రూపాల్లో బిడ్డలను బాధిస్తున్నాయేమో నాయన, విడిపించండి అయ్యా, సహాయం దయచేయండి. నీ బిడ్డలను లేవనెత్తండి. శ్రమల ద్వారా మీ ఉద్దేశం, ప్రణాళిక నెరవేర్చండి. శ్రమల ద్వారా బిడ్డలను సంపూర్ణ చేయండి. మీ ఆత్మ నివాసం సమృద్ధిగా దయచేయమని, దీవించి బలపరచమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.